మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామ్మూరెడ్డి గారు, మదనపల్లి మార్కెట్లో వాళ్ళ ధర వెళ్ళలేదు, కలగాడ ₹420 టాప్ ఆయన ఒక పదాన్ని ప్రయోగించారు. నేను దాన్ని చెప్పదలుచుకోలేదు. అన్న ఈరోజు కలగాడ ₹400 టాప్ అన్న, నేను కలగాడ మార్కెట్లో మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా సేమ్ టు సేమ్ మదనపల్లి లాగే 250 నుంచి 370, కేవలం మార్కెట్ మొత్తం మీద 2-3 లాట్లు మాత్రమే 420 పట్టడం జరిగింది. దానికే మీరు రామ్మోరెడ్డి గారు అలాంటి పదాలు పెట్టేసి ఎట్లా? ఇక సాదిక్ నల్లచెరువు గారు, నార్త్ నుంచి బయర్స్ ఎప్పుడు వస్తారో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పగలరు అన్న. ఉత్తర భారతంలో ప్రస్తుతం కూడా టమోటాలు అక్కడ లోకల్ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ధరలకు అక్కడ అమ్మకాలకు పొంతన లేదు, నష్టం వస్తుంది. ఇక ఇది ఏప్రిల్ 19, 10 రోజులు మాత్రం ముందు ఏప్రిల్ ముగియడానికి. మే నెలలోనే అన్న, మే నెలలో 2వ వారమా 3వ వారమా చూడాలి. మే నెలలో అయితే మాత్రం ఉత్తర భారత వ్యాపారస్తులు రావచ్చు. అది తొలి వారమా, మలి వారమా, చివరి వారమా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇంకా అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. కాకపోతే మనకి ఎండలు ఇంత తీవ్రంగా ఉన్నాయి. మరి ఉత్తర భారతంలో చెప్పాల్సిన పని లేదు. భానుడి భగభగలు మరీ విపరీతంగా ఉంటుంది కాబట్టి తొందరగానే అక్కడ లోకల్ టమాటా తగ్గవచ్చు నేను అనుకుంటున్నాను. బట్ కాలమే నిర్ణయించాలి. ఇక రెడ్డే గారు, హలో సయ్యద్ భాయ్, కొంతమంది అన్నారు కొమ్మ లేకపోయింది, టైం ఇంకా దిగరాదు అని చాలామంది ఎగతాళి చేస్తారు సయ్యద్ భాయ్, ఇప్పుడు ఏమంటారు? ఇక నాగరాజు గారు, పొంగునూరు ఏరియాలో టుడే 37 టెంపరేచర్ అండ్ గాలి కూడా వేడిగా వస్తుంది. టమోటాకి డైలీ 9 గంటలు వాటర్ పెట్టినా తోటకి చాలడం లేదు. నాది మే 5కి 9,000 పవర్ ఆఫ్ టమోటా శాంపుల్ పడుతుంది. రేట్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ 2,50,000 పెట్టుబడి అయ్యింది. పవర్ ఆఫ్ టమోటా నాటారంటున్నారు. మరి పంట ఎలా ఉందో, కాయలు ఎలా ఉందో మీరు చెప్తే బాగుంటుందన్న. కొన్ని చోట్ల పవర్ ఆఫ్ టమోటా ఫెయిల్యూర్ అయింది, మరి కొన్ని చోట్ల సక్సెస్ అయ్యింది. మీరు ఎలాగ పవర్ ఆఫ్ టమాటో పెట్టారని చెబుతున్నారు కాబట్టి కటింగ్ ఇప్పుడు మీ 5 చెబుతున్నారు. చెప్పండి అన్న, టమాటాలు మరి ప్రస్తుతం పూత పిండి ఎలా ఉంది, కాయలు వచ్చిందాక కలర్ ఏమైనా కొంతమంది జాండీస్ వస్తుంది అంటున్నారు. అవన్నీ చూసి మీరు కామెంట్ రూపంలో పవర్ ఆఫ్ టమాటో గురించి తెలియజేయండి. మీరు ఇచ్చే సమాచారం అన్నదాతలు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక రెడ్డే గారు, హలో సయ్యద్ భాయ్, మా కలగడ ఏరియా వచ్చేసి కాయలు మెత్తబడుతున్నాయి. ఎండ వేడికి ఉడుకు అన్నీ ఉన్నవాళ్ళు చైన్లు కాబట్టి ఎండలు హీట్ వల్ల కాయల ఈ మధ్యలో అర్థం కాలేదు. హీట్ వల్ల తోటల్లో కాయలు చాలా వరకు మెత్తబడుతున్నాయి. మెత్తబడకి ఏం చూస్తుందన్న, మరీ ఇంత విపరీతంగా ఉంది ఎండ. అనంతపురంలో టమోటా మొక్కకు వచ్చేసి కొట్టేసి నాడుతున్నారు. చిన్న మొక్కల కోసం నీడ కావాలని రెడ్డయ్య గారు. యూట్యూబ్ అన్న ఏమేమో దీన్ని రిప్లై చేయడం మొక్కల సంరక్షణకు అది మంచి పద్ధతి బ్రో అని వచ్చి కొట్టేసి నాడుతున్నారు. నాకు కూడా తెలియదు విషయం ఇది. రెడ్డయ్య గారి మరో కామెంటు, హలో సయ్యద్ భాయ్, చిన్న మండం సెటిల్మెంట్ ₹550. థ్యాంక్ యూ సోదరా, చిన్న మండి సెటిల్మెంట్ రేట్ అప్డేట్ చేసినందుకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ నెక్స్ట్ మంత్ 15కి మా కటింగ్ వస్తుంది. ప్రైస్ 500 ఎక్స్పెక్టెడ్ చేయొచ్చా బాబాయ్? వచ్చే నెల 10వ తారీఖు ఇవాళే 400, 420 కొన్ని మార్కెట్లో ధర టచ్ అయిందన్న. 500 పెద్ద విషయం కాదు. ఈ ఎండలకైతే పంటలు బాగా వస్తాయని నమ్మకం ప్రస్తుతం అయితే ఎవరికీ లేదు, వాన పడితే తప్ప. కాబట్టి 500 ధరకు మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఒక ₹50 అటు ఇటుగా ఉంటుంది. ఢిల్లీకి కరువు రావాలన్నా టమోటా అమ్ముతుంది. బాలమల్లికార్జున గారు, అన్న జూన్ జూలై రేట్స్ ఎలా ఉండవచ్చు? ఇది నిన్నొచ్చిన కామెంటే. ఏప్రిల్ చివరి వారంలో ఎంత ఉంటుంది చెప్పలేకపోతున్నామన్నా. ఇంకా జూన్ జూలై వరకు ఏం చెప్పగలం? వెయిట్ అండ్ సీ. ఇంకా సమయం చాలా ఉంది కదా. జూన్ నెల ధర తెలుసుకోవాలంటే మే చివరి వారం వరకు మనం ఎదురు చూడాల్సింది. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కలగడం. మొత్తం అయితే ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. చాలా చోట్ల చాలా చెబుతున్నారు. ఇదివరకు అన్న కామెంట్ కూడా పెట్టడం జరిగింది, 9 గంటలు నీళ్ళు పడుతున్నా కూడా చాలా లేదని చెప్పి. ఏదేమైనా వర్షం పడాలన్నా, వర్షం పడితేనే మానవ మనుగడైనా సరే, టమోటా పంటల భవితవ్యమైనా సరే.